ప్రభు మేమందరము కూడా నీ వాక్యమును వినడానికి సిద్ధపడుతూ ఉండగా ఆత్మస్వరూపైన దేవా మా చెవులను మా హృదయములను నీ వైపు ఎత్తుకొని ఈ వాక్యమును వినగలిగేటువంటి ధన్యత మాకు అనుగ్రహించమని వినయమతో ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు ఈ దాసుని నీ ప్రభు నిలబెట్టి నైనా నీ యొక్క నైనా మరి గొప్ప ఆశీర్వాదమును అలాగే నీ తలంపులను నీ బిడ్డ యొక్క మధ్యలో ఉంచి ఈ దిన పాత నిబంధన పాఠ్య భాగముగా 9వ అధ్యాయము 23వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుగా విన్నాం. పత్రికా పాఠ్య భాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 19 వచనాలు చదువుగా విన్నాం. చివరిగా స్వార్థ పాఠ్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన లూకా స్వార్థ 12వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుగా విన్నాం. ఈ వాక్య భాగాలను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని గురించినటువంటి సందేశాన్ని మనం విందాం. ప్రస్తుతం మనమందరము కూడా ఏ కాలంలో ఉన్నాం? త్రిత్వ కాలంలో ఉన్నాం. పోయిన వారము ఏం జరిగింది? త్రిత్వమును గురించిన పండుగ. ఏ పండుగ? త్రిత్వమును గురించిన పండుగ. త్రిత్వము అయ్యున్న దేవుడు, త్రిత్వం అయ్యున్న దేవుడని మనం అంటూ ఉన్నాము. కానీ బైబిల్లో త్రిత్వము అనే పదం ఎక్కడైనా కనపడిందా? ఎక్కడైనా బైబిల్లో త్రిత్వం అనే పదం ఉందా? లేదు. మరి త్రిత్వము అనే పదము ఉనికిలోనికి ఎలా వచ్చింది? బైబిల్లో తండ్రి అనే పదం ఉంది, ఉందా? కుమారుడు అనే పదం ఉంది, ఉందా? పరిశుద్ధాత్మ అనే పదం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పదాలు ఉపయోగించబడ్డాయి, కానీ త్రిత్వము అనే పదం బైబిల్లో ఎక్కడా కూడా మనకి కనపడదు. అయితే ఈ త్రిత్వమును ఎవరు పరిచయం చేశారు అంటే, మొదటిగా టర్టూలియన్ అనేటువంటి ఒక పాస్టర్ గారు, ఒక దైవజనుడు, ఆయన జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి, రైట్, యెహోవాను నేనే అని ఏం చేయాలి? గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. యెహోవా నేనే అని తెలుసుకోవాలంటున్నా. అంటే భూమి మీద యెహోవాలు ఎంతమంది ఉన్నారు? ఆయన పేరు పెట్టుకునే దొంగ ప్రవక్తలు కానీ దొంగ దేవతలు కానీ చాలా మంది ఉన్నారు. కానీ లేదు, అవసరం ఉందా అంటే కొంతవరకు ఉంటుందేమో, కానీ అది శాశ్వతమైన ఆనందం ఇస్తుందా? శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఇస్తుందా అంటే ఇవ్వదు. కానీ మనిషిగా పుట్టిన ప్రతి వారు కూడా దేవుని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. అయితే ఆ విషయంలో మనిషి ఏం చేయొచ్చంట? అతిశయించవచ్చు, గర్వపడవచ్చు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని లోకానుసారమైనటువంటి విషయాలను బట్టి చెప్పడం కాదు, కానీ యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకునే విషయాన్ని బట్టియే అన్నాడు. ఇంకో విషయం లేదది. బట్టియే అంటే ఏకైక కారణము. అతిశయించాల్సిన అంశం ఏదైనా ఉందంటే అది ఏకైక కారణము యెహోవాయే. ఆ యెహోవా ఎవడు? కృప చూపువాడు. యెహోవా ఎలాంటి వాడు? కృప చూపువాడు. నీ ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఏం చేయకూడదు? అతిశయింపకూడదు. 3 విషయాలు చెప్పాడు. మొదటిది జ్ఞాని తన జ్ఞానమును బట్టి. మొదటిది ఏంటిది? జ్ఞానమును బట్టి. రెండవది శౌర్యము, బలము కదా, బయటి అని అంట. అయితే శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మూడవది, ఈ 2 కలిపి రాశాడు, కానీ మూడవది పర్టికులర్ గా రాశాడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఈ 3 కూడా ఎలా ఉన్నాయి? వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తమును. అయితే మొదటిది ఏంటిది? జ్ఞానము. ఏంటిది? 3 ప్రాముఖ్యమైన అంశాలు. మొదటిది ఏంటిది? ఆ జ్ఞానము కూడా ఎలాంటిది? వ్యర్థమే. ఇదే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 10. యవన కాలంలో బలంగా ఉంటాం కదా, ఒక వయసుకు వచ్చేసరికి కాలక్రమేణా బలం ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంది. అయితే జ్ఞానము వ్యర్థమే, బలము కూడా ఆధారపడడానికి ఉందా? దాని విషయం అతిశయించాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే ఈ బలం కూడా ఏమైపోతుంది? ఆ బలాన్ని నమ్మినా కూడా బలము మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. అటువంటి బలమును మనం నమ్మొచ్చా, నమ్మకూడదా? కీర్తనల గ్రంథము 33వ కీర్తన 33వ కీర్తన
5-6 వచనాలు చదువుతాం, 16-17 వచనాలు చదువుతాం. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు, అధిక బలము చేత తప్పించుకొనడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చాలు. ఏ బలమైనా ఏ శూరుడైనా నిశ్చయముగా రెక్కలు ధరించి ఎగిరిపోవును, అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. చాలు. 3 విషయాలు చూసాం. మనిషి అతిశయించే విషయాలు ప్రాముఖ్యంగా ఏవెంటివో ఇవి ప్రస్తావించి రాశారు యెహోవా సెలవును బట్టి. అయితే ఈ 3 విషయాలు కూడా ఎలాంటివి? వ్యర్థమైనవే. అయితే వీటిని బట్టి అతిశయించాల్సిన అవసరం ఉందా? లేదు. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము అతిశయించాల్సిన అంశము ఏంటిది? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే ఈరోజు మన అంశం ఏంటిదంటే దేనిని బట్టి అతిశయించాలి? ఇది ప్రశ్న. దేనిని బట్టి? దానికి సమాధానం పాత నిబంధనలు ఏం చెప్తున్నాడు? యెహోవాను నేనే అని తెలుసుకున్నటను బట్టి. యెహోవాను నేనే అని తెలుసుకోవడానికి ఆయన 2 రుజువులు చూపించాడు. ఒకటి కృప చూపువాడు, రెండవది నీతి న్యాయములు. కృప చూపుచున్నవాడు అంటే దయగలిగిన దేవుడు మన దేవుడు, కరుణా సంపన్నుడు. ఆ కరుణా సంపన్నుడుగా ఉన్నటువంటి దేవుడు కృప ఎలా చూపించాడు? ఇశ్రాయేలీయులు పాపము చేశారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యముల నుండి విడిపించబడిన వాళ్ళందరూ కూడా దేవునికి విరోధముగా పాపము చేస్తూ ఉన్నప్పుడు దూడలను చేసుకొనొచ్చు ఆరాధన చేస్తూ ఉన్నారని ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు నిర్మించాడు? 40 సంవత్సరములు కదా. ఈ 40 సంవత్సరంలో కూడా దేవుడు విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. మరి ఏం చేశాడు? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతాం. ఉన్నవాడే అలాంటి దేవుడు ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో అద్వితీయుడగు వారి యొద్ద నుండి విడిపించడానికి ఏం చేశాడు దేవుడు? మోసేను 3వ అధ్యాయం నిర్మాకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మరియు ఆయన నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని చూడవలెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయం. దానికి ఉదాహరణ ఇశ్రాయేలు పడిన బాధను యెహోవా చూశాడు. ఈ బాధను చూసిన యెహోవా మౌనంగా ఉన్నాడా? ఏం చేశాడు? తెగుళ్లను పంపించడానికి వెనకాడలేదు. ఈ చెప్పబడిన వాక్యములన్నీ కూడా పరిశీలనగా తెలుసుకోవాలంటే ఆ వాక్యమును అనునిత్యం ఏం చేయాలి? దీవారాత్రములో నిత్యము ప్రతి క్షణము అనునిత్యము కూడా ఈ ధర్మశాస్త్రము మన మనసు ఉంటాడు. ఈ ఎక్కువగా సంపాదించుకున్న దాన్ని బట్టి ఈ లాభము తనకి ఏం చేస్తుంది అనుకుంటాడు? సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాడు, సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటాడు. కానీ అది సంతోషాన్ని ఇస్తుందా? సంతోషాన్ని ఇవ్వలేదు. ఆ సంతోషము ఏం చేస్తుంది అంటే ఇందా చదువుకున్నాం కదా, ఏంటంటే అధిక జ్ఞానం ఉన్నా అధిక విద్య ఉన్నా అది దుఃఖానికి చేటే శోకమే మిగులుస్తుంది కదా. మనిషి అధికముగా సంపాదించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిదీ కూడా మనిషికి ఏం మిగులుస్తుంది? దుఃఖాన్నే, శోకాన్నే. కానీ యెహోవాను తెలుసుకోవాలి అనే ఆలోచనను చేసిన ప్రతి ఒక్కరిని అది ఏం చేస్తుంది? గొప్ప లాభ సాధనముగా అది మారుస్తుంది. గొప్ప లాభ. కింద వచ్చిన చదువు ఒకసారి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో ఈ లోకములో